మొదలెట్టు. అలాగే అలాగే. మా కనక మహాలక్ష్మి పరిషత్ నాటకోత్సవాలకి విచ్చేసిన ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మేం ప్రదర్శించబోయే నాటకాల్లోని పాత్రలు, సన్నివేశాలు, మాటలు, పాటలు అన్నీ కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి చేయలేదండి. కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేస్తున్న ప్రయత్నంగా భావించి ఏమైనా పొరపాట్లు జరిగితే పెద్ద మనసుతో మమ్మల్ని మన్నిస్తారని ఆశిస్తూ ఈ నాటక పోటీల్ని ప్రారంభిస్తున్నాం. మొదటగా మోడ్రన్ దుష్యంతుడు, మోడ్రన్ శకుంతల నాటకం ప్రారంభం కాబోతుంది. మోడ్రన్ అంటే ఆనాటి పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికే ఈ నాటకం ప్రారంభిస్తున్నాం. మరి ఈ నాటకం చూసి మీరు ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలి. మరి ఏంటి వెళ్దాంలో పద పద ఇటు ఇటే కదా. మన స్టేట్ బాగా డెవలప్ అయిపోయింది. ఎలా ప్రభు? బర్రెలు కూడా డాన్స్ చేస్తున్నాయి. ప్రభు బర్రె కాదు ప్రభు, అపురూప సౌందర్య రాశి. ఏంటి అపురూప సౌందర్య రాశి? పెదవా రాసి అన్నా ఓకే, సౌందర్యం ఎక్కడుంది? చచ్చిపోయింది కదా. అయ్యో సౌందర్య రాశి అనగా అందగత్తని అర్థం ప్రభు. ఐ గాట్ ఇట్, గ్లామర్ గట్టా. ఎవరు మీరు? ఎవరో జెంట్స్ లాగున్నారే. లాగా ఉండటం అండి 100% జెంటే. ఎవరు నువ్వు? నేనా కిరాయి రాజుని. కిరాయి రాజు పరాయి రాజు కాదు. దీంట్లో అలాగే రాసుంది. నీ బొంద రాయడం లేదో తప్పు జరుగుంటది, జాగ్రత్తగా చూసి చెప్పు. అలాగే చెప్తాలే. నిజము చెప్పుము. నేనా పరాయి దేశపు రాజుని, పేరు బుష్యంత. అది బుష్ ఎంత ట్రంప్ ఎంత కాదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,